వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దమ్మ చెప్పిన కథలు. ఈరోజు కథ కాశీ రామేశ్వర మజిలీ కొత్త కథల్లోని 6వ మజిలీ కథ భూతపుత్రికల సంగీతం. గురు శిష్యులు కోనార్క్ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చారు. అక్కడ అప్పటికే ఆ దేవాలయం పెను తుఫానులకు ఒకంత దెబ్బతిని ఉంది. సమస్త భూమండలాన్ని, సమస్త జీవరాశులను ఆరోగ్యకరంగా ఈ నేలపై జీవించడానికి పెద్ద కారకుడైన సూర్యదేవుని ఆలయం చూసేసరికి గురు శిష్యులు రోమాంచితులయ్యారు. చేతులెత్తి ప్రార్థించారు. సర్వవెల్లా రక్షించమని ఎవరికి వారే కోరుకున్నారు. గురుదేవా, ఈ కోనార్క్ ఆలయ ప్రాంగణం చూస్తుంటే ప్రకృతి ఆటుపోటులకు నిత్యం గురవుతూనే ఉందనిపిస్తోంది. శిల్పులు ఎంతో శ్రద్ధ వహించి నిర్మించిన ఈ ఆలయానికి ప్రకృతి కకావికలం చేస్తూనే చాలా వరకు తీవ్ర నష్టానికి గురి చేస్తోంది అని చెప్పి కళ్ళింతలు చేసుకుని చూస్తూ ప్రశ్నించాడు శిష్యుడు శబరేంద్రుడు. ఆ మాటలకు గురువు జయేంద్రుడు దీదీప్యమానంగా కనిపిస్తున్న కోనార్క్ ఆలయం వైపు నిశితంగా చూసి, శిష్యులారా, ఇక్కడొక విచిత్రమైన కథ జరిగింది. దాన్ని మీకు సవిస్తరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. కోనార్క్ దేవాలయం నిర్మాణంలో ఒక రాజు వద్ద 1200 మంది శిల్పులు పనికి కుదిరారు. వారు అహోరాత్రులు శిల్పాలు మలచడంలో అలుపెరగకుండా పనిచేశారు. వారిలో ప్రధాన శిల్పి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కోనార్క్ దేవాలయ నిర్మాణానికి తప్పదని బయలుదేరాడు. అది పూర్తయ్యాక వస్తానని, ఈలోగా రాలేనని చెప్పాడు. కొన్నాళ్లకు ఆమె పండంటి మగబిడ్డను ప్రసవించింది. వాడు దినదిన ప్రవర్ధమానుడై తోటి పిల్లలతో ఆటలాడుతున్నప్పుడు కొందరు బాలురు వీడి తండ్రి లేని బిడ్డ అని ఎగతాళి చేశారు. అప్పుడు ఆ బిడ్డడు ఇంటికి వచ్చి తనకు తండ్రి ఎవరు, ఎక్కడుంటాడని తల్లిని పదే పదే అడిగాడు. నాయనా, కోనార్క్ దేవాలయం నిర్మాణంలో శిల్పులతో కలిసి నిర్విరామంగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల పాటు నీ తండ్రి మనల్ని విడిచి వెళ్ళినాడు. ఇప్పటికీ 15 ఏండ్లు గడుచుచున్నవి. అక్కడ ప్రధాన శిల్పి నీ తండ్రే నాయనా అని చెప్పింది. అయినచో నేను తక్షణం ప్రయాణమై నా తండ్రిని కలుసుకుని వస్తాను. నన్ను ఆశీర్వదించి మరీ పంపు అని తల్లి చరణాలపై పడ్డాడు. ఆమె ప్రయాణంలో ఎలాంటి దుష్ట సావాసం చేయరాదు, ఎవరిని కించపరచరాదు, ఎవరిని ఎక్కువగా నమ్మరాదు వంటి మాటలు చెప్పి పంపింది. బాలుడు కొన్ని దినాల్లో కోనార్కు చేరుకున్నాడు. అక్కడ శిల్పులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. వారిలో ఏదో సాధించాలి, కాలం మన కోసం ఆగదు అన్నట్లుగానే చురుగ్గా శిల్పాలు తయారీలో సాగుతున్నారు. కానీ ఆ రోజు సాయం సమయం అయ్యేసరికి కోనార్క్ ఆలయ నిర్మాణకర్త మహారాజుకిచ్చిన గడువు సమయానికి ఆలయ నిర్మాణం చేయలేకపోయారు. వారు అనుకున్నది సాధించలేకపోయారు. ఏళ్లు గడిచినాయి, కానీ ఆలయ నిర్మాణంలో మొత్తం అయిపోయిన ఒక్క మందిరం మాత్రం అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఎన్నో అద్భుత శిల్పాలతో నిర్మించిన ధ్వజాన్ని మాత్రం నిర్మాణం చేయలేకపోయారు. ఆ దిగులుతోనే ఎక్కడి వారక్కడే పని చాలించి తలలు పట్టుకున్నారు. దుఃఖించి మగత నిద్రలోకి జారుకున్నారు. ఆ రాత్రి ప్రధాన శిల్పి కుమారుడు ధ్వజాన్ని పూర్తి చేసి సూర్యోదయ వేళకు పరిసమాప్తి చేశాడు. అరుదైన విషయాన్ని అక్కడ గుమికూడిన శిల్పులు తట్టుకోలేకపోయారు. 1200 శిల్పులు గుసగుసలకు పోయారు. అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ధ్వజాన్ని పూర్తి చేయకుంటే మహారాజు వద్ద మాట పడినా ఆయనకు ఒకంత గడువు కోరడానికి అవకాశం ఉంది. కానీ బొడరోహో బొడరియే దాయికి ఏక పువోరోదియే అని పదే పదే అనుకున్నారు. దాని అర్థం 1200 మంది పనిని ఒక పసిబాలకుడు చేయడమా, ఎంత ప్రతిష్ట అని శిల్పులు వాపోయారు. దానిపై ప్రధాన శిల్పి తన్ను కలియవచ్చిన ఆ బాలకుడిని తీసుకొని మందిర ప్రాకారం పైకి వెళ్ళాడు. అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా కిందకు జారవిడిచాడు. బాలుడు రక్తంతో ధ్వజం తడిసిపోయింది. అక్కడి నుంచి మందిరంలో ప్రతిష్ట లేక అలా ప్రకృతి ఆటుపోటులకు, గాలివానలకు, ఉప్పెనలకు చాలా వరకు పతనమవుతూ వచ్చింది. మొత్తం కథనం వినిపించాడు జయేంద్రుడు. ఆసక్తిగా విన్నారు శిష్యులు. సూర్యమందిరంలో నిష్ఠతో పూజలు చేసుకొని గురు శిష్యులు అక్కడి నుంచి బయలుదేరారు. గురు శిష్యులు 10 క్రోసులు నడిచి మరింత ముందుకు ఎంతో ఉత్సాహంగా సాగిపోయారు. వారి మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకోలేదు. గురువు జయేంద్రుడు నడుస్తూనే మౌనంగా సాగాడు. ఆ వెనుక ముగ్గురు శిష్యులు రాకుమారులైన మేఘనాథు, చంద్రహాసు, శబరేంద్రుడు కూడా మౌనంగానే సాగుతున్నారు. వారు ఎంత మరిచిపోదామనుకున్నా వారికి గజదొంగల ఘోర తపస్సు గుర్తుకు వస్తూనే ఉంది. ఈ యాత్రలో ఎన్నో విశేషాలతో సాగుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నా ఇలాంటి గాథలు ఎదురవుతాయని వారు అనుకోలేదు.
2 రోజుల పాటు ప్రయాణం చేసి ఆ పర్వత ప్రాంతాలను వదిలి మైదాన ప్రాంతంలోకి వచ్చారు. గురుదేవా, ఎంత మరిచిపోదామన్నా మరుపునకు రాకుండా గజదొంగల ఘోర తపస్సు గుర్తుకు వస్తూనే ఉంది అని శబరీంద్రుడు చెప్పాడు. అక్కడ అంతా ఆగారు. వారిలో ఆసక్తి పెరిగింది. నిజమే శిష్యులారా, మీరు ఎంతో అదృష్టవంతులు. మనకు ఎదురైన సంఘటనలు చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వాటిని తలుచుకుంటే ఇలాంటివి జరుగుతాయా అన్నట్లుగా ఉన్నాయి. మన కళ్ళ ముందు గోచరించినవి మన మంచికే అనుకుని ముందుకు సాగాలి. పదే పదే వాటికై మనం ఆలోచించడం తగదు అని వారికి చెప్పి ముందుకు నడిచాడు. అలా వారు వడివడిగా నడుస్తుండగా వారికి దారిలో బాటసారులు ఎదురయ్యారు. వారితో జయేంద్రుడు మాట్లాడాడు. అయ్యా, ఇప్పుడు ఈ దారి ఏ వైపుకు తీసుకుపోతుంది అని ప్రశ్నించాడు. స్వామి, అదిగో ఆ వస్తున్న 3 తోవలను చూడండి. అందులో ఒక దారిలో సాగితే ఎంత ప్రయత్నించినా అరణ్యమే తప్ప మానవ మాత్రుడు కనిపించడు. అదిగో 2వ తోవ, అందులోంచి వెళితే డిండిమ నగరానికి పోవచ్చు. అక్కడ సేద తీరడానికి అవసరమైన తిండికి నిద్రకు సత్రం ఉంది. ఇక 3వ తోవన వెళితే పాడుపడిన సమరద్వీప నగరం వస్తుంది. అందులో భూతపుత్రికలు నివాసం ఉంటారు. వారు సంగీతంతో బాటసారులను ఆకట్టుకొని వారిని ఆ శిథిల నగరంలోకి రప్పించుకొని భక్షిస్తుంటారని అంతా చెప్పుకుంటుంటారు. అందుకే ఆ దారిలో ఎవరో తెలియని వారు పోతుంటారు. ఎందుకంటే ఆ దారి పొడవునా పండ్ల తోటలు ఉన్నాయి. అదో భ్రమతో కూడిన దారి అని చెప్పారు. ఆ మాటలకు జయేంద్రుడు ఆశ్చర్యపోయాడు. శిష్యుల వైపు నవ్వుతూ చూశాడు. గురువు ఎందుకు ఇలా చూశాడా అని శిష్యులు నవ్వారు. మళ్ళీ మరో సాహసోపేతమైన దారి లభించింది. తప్పకుండా గురువుగారు కూడా ఆ వైపుకు సాగుదామంటారు. స్వామి, మేము చెప్పినప్పుడు మీరు 2 తోవల గురించి చెబితే మామూలుగానే విన్నారు. కానీ భూతపుత్రికల నివాసం ఉండే సమరద్వీప నగరం గురించి, ఆ భూతాల గురించి చెబితే మీలో మీరు నవ్వుకుంటున్నారు. కొంపతీసి ఆ శిథిల నగరానికి వెడతారా అని బాటసారుల్లో ఒకడు ఆసక్తిగా అడిగాడు. నీవు ఊహించినట్టే నా శిష్యుల ముఖాలు వెలిగిపోతున్నాయి. నిజంగానే వెడతాం. భూతాలు సంగీతంతో బాటసారులను కోటలోకి రప్పించుకొని భక్షించడం అనేది వినడానికి చాలా వింతగా ఉంది. అందుకే తప్పకుండా అదేదో చూడాల్సిందే. వెంటనే ఆ దారిన పోవాల్సిందే అని ఉత్సాహంగానే బదులిచ్చాడు గురువు. స్వామి, మీరెంత మహిమాన్వితులైనా ఆ భూతాల జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడికి 50 క్రోసుల ఆవల ఉండే దుందుబి నగరం మహాశక్తివంతమైనది. దానిని ఏలే రాజు ప్రచండసేనుడు పెద్ద ఎత్తున సైన్యంతో పోయి ఆ భూతపుత్రికల సంగతి తేల్చాలనుకున్నారు. తీరా ఆ శిథిల నగరాన్ని చుట్టుముట్టాడు. భూతాలను నాశనం చేయడానికి తనతో పాటు పలువురు మాంత్రికులను, చీడపీడల చికిత్సలు చేసే క్షుద్ర మాంత్రికులను తీసుకుపోయి అక్కడ మోహరించాడు. అప్పుడు భూతపుత్రికలు మేనులు మరిచిపోయేలా వారి సంగీతంతో కోటలోకి అందరినీ ప్రవేశించేలా సమూహపరిచి ఏ ఒక్కరిని వదలకుండా భక్షించారని కథలుగా చెప్పుకోవడం విన్నాం. బాటసారి చెప్పాడు. గురుదేవా, ఈ బాటసారి మా చెవిన ఆ భూతపుత్రికల గురించి చెప్పడంతో ఉత్తర క్షణంలో అక్కడికి చేరుకోవాలని మనస్సు తహతహలాడిపోతోంది. క్షణం ఆలస్యం చేయకుండా సమరద్వీప నగరానికి పోదాం అని ఉత్సాహం కనబరిచాడు శిష్యుడు మేఘనాథుడు. మేము ఆ భూతపుత్రికల ఆగడాలను కల్లారా చూడాలనే ఆశ మాలో అధికమవుతోంది. ఆ 2 శిష్యులు గురుదేవుణ్ణి అర్థించారు. జయేంద్రుడు వారిని చిరునవ్వుతో, తప్పకుండా ఆ మార్గం పట్టి పోదాం. నాకు ఆ భూతపుత్రికలను చూడాలనే ఉంది అని ఉత్సాహాన్ని తెలియపరిచాడు. బలిరా, ప్రాణాంతకమైన భూతాల గురించి చెబితే భీతిల్లిపోకుండా అక్కడికే పోదామంటున్న గురు శిష్యులను మేము కళ్ళెదటే చూస్తున్నాం. మీరు గొప్పవారే ఉంటారు అని చేతులెత్తి దండాలు పెడుతూ బాటసారులు గురు శిష్యుల వైపు గుడ్లప్పకించి చూశారు. ఓ బాటసారులారా, మాకు భూతపుత్రికల గురించి చెప్పి ఎంతో మేలు చేశారు. మేము వెళ్ళి ఆ భూతపుత్రికల పేరు అణచి మరీ క్షేమంగా తిరిగి వస్తాం చెప్పి జయేంద్రుడు సమరద్వీప నగరం వైపుకు వెళ్ళిన దారి వైపు నడిచాడు. గురువుని అనుసరించారు శిష్యులు. బాటసార్లు గురు శిష్యులు సాగిన దారి వైపు చూస్తూ గుసగుసలకు పోయారు. ఆ నలుగురిని మనం మరి చూడలేము. వారి మృత్యువును వారే వెతుక్కుంటూ పోతున్నారు. మహావీరుడు ప్రచండసేనుడికే లొంగిరాని ఆ భూతాలు ఈ నలుగురిని వంతులు వేసుకుని విరుచుకు తింటాయి. వీరి వద్ద ఏవో మంత్రశక్తులుండి ఉంటాయి.
ఈ దానికి మిడిసిపడుతూ మృత్యువు కోసం పరితపిస్తున్నారు. నాకు తెలిసి భూతపుత్రికలు బాటసారులనే కాదు, ఎందరో రాకుమారులను భక్షించేశాయి. ఆ కథలు ఒకటా రెండా కొన్ని వందల జనాల్లో ప్రచారంలో ఉన్నాయి. అనవసరంగా నీవు చెప్పి వారిని మృత్యు వద్దకు పంపినట్టు అయ్యింది. ఇలాంటి చాదస్యపు మనస్సులు ఉంటారని నీవు ఎరుగనందునే ఆ భూతాల గురించి చెప్పావు అని ఒక బాటసారి చాలా బాధపడ్డాడు. అప్పటికే జయేంద్రుడు శిష్యులతో వడివడిగా నడుచుకుంటూ బాటసార్లు చూస్తుండగా సమరద్వీప నగరం దిశగా సాగిపోయారు. బాటసార్లు చెప్పినట్లు ఎక్కడ చూసినా అద్భుతమైన పండ్లతో నిండిన చెట్లు కనిపించాయి. తీయని ఫలాలు తుంచుకుని తింటూ ముందుకు సాగారు. అక్కడక్కడ మానవ కంకాలాలు కనిపించాయి. అందులో ఒక మనిషి పుర్రెను చేతిలోకి తీసుకొని జయేంద్రుడు పుర్రె నుదిటి రాతను దివ్యజ్ఞానంతో చూశాడు. భూతపుత్రికల గురించి తెలుసుకుందామని వెళ్ళి అక్కడ వారి చేతిలో హతమవుతావు అని రాసుంది. చూసారా శిష్యులారా, ఈతడు మనవలనే భూతల గురించి తెలుసుకుందామని జిజ్ఞాసతో ఆ భూతాల వద్దకు పోయి వారినే భక్షింపబడ్డారు. అతడి నుదిటి రాత అలా రాసుంది. వారిచే అతడు చనిపోవాలని, వారికి అతడు ఆహారం అవ్వాలని అని చెప్పి ఆ పుర్రెను నేల మీదకు జారవిడిచాడు. దారి పొడుగున ఇలా పుర్రెలు, మానవ ఎముకలు కనిపిస్తున్నాయి. ఏ పుర్రె నుదుట రాత ఒకేలా ఉండడం చూశారు. భూతాలచే భక్షింపబడడం ఖాయం, అది బ్రహ్మరాసిన రాత అని గురు శిష్యులు ఎవరికి వారే అనుకుంటూ ముందుకు సాగారు. అక్కడికి కొద్ది దూరంలో సమరద్వీప నగరం మసకబారినట్లు గోచరించింది. ఆత్రంగా ఆ వైపుకు దూసుకుపోయినట్లు నడిచారు. కోట సమీపంలోకి వెళుతుండగా చెవులకు సన్నని వీణా వాయిద్యం అత్యంత ఇంపుగా వినిపించసాగింది. ఒక్కసారి తుళ్ళిపడ్డట్టు ఆగారు. శిష్యులారా, ఆ సంగీతం చెవులకు సోకుతుంటే తెలియని మగత మనలో ప్రవేశించుచున్నది గమనించారా? ఆ వాయిద్యం వీణ అని తెలుసు, కానీ ఇంత ఇంపైన మమేకత ఎవరికి వారే అయిపోతున్నాం కదా గురుదేవా. ఇదిగోండి అదిగోండి, ఇంతవరకు తక్కువ స్థాయిలో ఉన్న ఆ సంగీతం రాను రాను పెరిగిపోయి మనల్ని వివేకహీనులను చేయుచున్నది. నేను తట్టుకోలేకున్నాను. అబ్బా, ఎంత మాధుర్యంతో నింపబడిందా వీణ! అలా ఆకట్టుకునే ప్రజ్ఞ మానవ మాత్రలకు అసాధ్యం. శిష్యుల తీరును చూసిన జయేంద్రుడు తేరుకోకుంటే శిష్యులు మమేకమై కోటలోకి పరుగులు తీసేలా ఉన్నారని గ్రహించాడు. శిష్యులారా, ముందు మనం ఎలాంటి మానసిక దౌర్బల్యానికి గురికారాదు. మనపై మనం తగు నమ్మకం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో చలించిపోరాదు. ఆ భూతపుత్రికలు వాయించిన వీణలో వశీకరణం విద్య అంతర్లీనంగా ఉంది. దాని ప్రభావం అందరిపై పడుతోంది కనుక మోహం అనే బంధంలోకి జారిపోవద్దు అని హెచ్చరించాడు జయేంద్రుడు. వీణతో పాటు మరిన్ని వాయిద్యాలు కలిసిపోయి వీణుల విందయ్యాయి. మరింత హృద్యంగా వినిపించసాగాయి. మనస్సు చలించిపోకుండా ముగ్గురు శిష్యులు తాము నేర్చుకున్న 64 విద్యల్లో వశ్యం, ఆకర్షణ, మోహం అనే విద్యల ద్వారా మనస్సును రాయిని చేసేసుకున్నారు. కండ్లు మూసుకుని తాము నేర్చుకున్న విద్యలను మన్నం చేసుకున్నారు. తమ ఆధీనంలో నుంచి తప్పిపోకుండా అదుపు చేసుకున్నారు. అలానే కోటవైపు తమకు తాము అధీనులమై నడుస్తున్నామన్నట్లుగానే నడవసాగారు. కోట తలవాకిలి వద్ద వచ్చేశారు. అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది. భూతాలకు ఆవాసమైన కోట గబ్బిలాల వాసనలో ఉండాల్సింది పోయి ఇలా ఉన్నందుకు నలుగురు ఆశ్చర్యచకితులయ్యారు. సువాసనలు వెదజల్లే పూల పరిమళాలు అక్కడ గుప్పుమని ముక్కుపొటలను తాకుతున్నాయి. ఇలాంటి సువాసనల్లో కూడా పటిష్టమైన మోహం, వశీకరణ అంతర్లీనంగా ఉంది అని ఆ నలుగురు తెలుసుకొని మానసికంగా బలోపేతమయ్యారు. వారి దృఢచిత్తం నలుగురిని చెక్కు చెదరనీయలేదు. తలవాకిల్లో ఉన్న అందమైన అప్సరస లాంటి యువతి వారిని చూడగానే ఎదురొచ్చి వంగి నమస్కరించింది. మీరు విన్నది దేవలోక వాయిద్యాల సంగీత ధ్వనులు. అవి విన్న వారెవరూ వెనక్కిపోలేరు. ఆ వాద్యగోష్ఠిని తిలకించాలని ఆత్రపడి ఇటు వచ్చారు. నా మాటలు అవునా అని వీణమీటిన గొంతుతో అడిగింది. చక్కగా చెప్పితివి. నిజంగానే చూడాలని ఆశపడి వచ్చితిమి. గురువు జయేంద్రుడు బదులిచ్చాడు. వేయించేయండి. మీరు లోపలికి పోయినప్పుడు అదిగో అక్కడ కాలభైరవుని ఆలయం ఉంది. అక్కడ తలా ఒక తాటాకు పత్రం పుచ్చుకొని లోపలికి వెళ్ళండి. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు కురిపించరాదు. నలుగురు తలలోపి కాలభైరవుని ఆలయంలోకి వెళ్ళి నేలపై పడున్న తాటాకు పత్రాలు తలా ఒకటి అందుకున్నారు. కాలభైరవుణ్ణి దర్శించుకొని వెనుదిరిగారు. అక్కడి నుంచి వస్తుండగా ఎక్కడి నుంచో ఒక అక్కుపక్షి వచ్చి ముందర ఆగినది. ఓ గురు శిష్యులారా, మీ వలె 64 విద్యలు అభ్యసించిన నేను ఒక రాకుమారుడను. మీ వలె ఈ భూతపుత్రికల మాయయో మోహితమైన సంగీత వాయిద్యాల మైకంలో పడి ఇలా కోటలోకి పరుగులు తీశాను. మీ వలె తాటాకు పత్రం పట్టుకొని వెళ్ళాను. పక్షి మాటలకు నలుగురు వింతగా చూసి చెవులు రిక్కించారు.
ఓ ఖగేంద్ర, నీవు మాకు ఎదురై మా మేలు కోరి చెబుతున్నావు. అందుకు ధన్యవాదాలు. మీరు ఏమి చెప్పదలుచుకున్నా చెప్పండి, మేం వింటాం. మా శ్రేయస్సు కోరి చెబుతున్నారు అని గురువు పక్షిని కోరాడు. అవును గురుదేవా, ఒకప్పుడు ఒంటరిగా ఏకశిలా నగరం నుంచి దేశ పర్యటనకు బయలుదేరాను. నాకెన్నో విశేషాలు ఎదురయ్యాయి. బాటసారులు ఈ సమరద్వీప నగరమునకు పోవద్దు, అక్కడ భూతపుత్రికలు నిన్ను భక్షిస్తాయి అని చెప్పినా నేను వినలేదు. మరింత ఉత్సుకతను చూపాను. పక్షి మాటలను విని నలుగురు విస్తుపోయి విన్నారు. ఆ పక్షి తాను ఏమి చెప్పాలో అది చెప్పడానికి తొందరపడుతోంది. గురుదేవా, కోట ముందున్న భైరవాలయంలో తాటాకు పత్రం తీసుకుని లోపలికి పోయాను. అందమైన భూతపుత్రికలున్నారు. వారు నన్ను చుట్టుముట్టారు. ఆ మరుక్షణం వారి రూపాలు మారిపోయి వికృతమైన భూతాలుగా మారిపోయి పగలబడి నవ్వారు. వారిని చూడగానే నాకు ఎందుకో వీరి బారి నుంచి నేను బయటపడగలనా అని అపనమ్మకం ఏర్పడింది. అప్పటికే కొన్ని అక్కుపక్షులను పంజరాల్లో బంధించి ఉంచారు. అవి తిండి తిప్పులు లేకుండా కళ్ళల్లో ప్రాణాలు నిలుపుకొని ఉన్నాయి. నేను చూస్తుండగా 4-5 పక్షులు తిండి తిప్పలు లేనందున మరణించాయి. వాటి చావును చూసి భూతపుత్రికలు పకపకా నవ్వి మాతో పెట్టుకుంటే మీలో ఒక్కరూ మిగలరు అని ఆ చచ్చిన పక్షులను పంజరం నుంచి తీసి బయటకు పడేశారు. అప్పుడే నాకు చచ్చిన అక్కుపక్షి నిర్జీవ శరీరం చూడగానే తప్పించుకునే మార్గం దొరికింది. ఆ మరుక్షణం నా శరీరంలోంచి ఆ చచ్చిన పక్షిలో పరకాయ ప్రవేశం చేసి నేల మీద నిర్జీవంగా పడి పక్షి తటాలున లేచి కోటలోంచి తుర్రుమని ఎగిరిపోయాను. కానీ అందమైన మానవదేహం ఏమి చేశారా అని కోట చుట్టూ ఎగురుతున్న నేను తిరిగి కోట లోపలికి తొంగి చూశాను. నా శరీరాన్ని భూతపుత్రికలు 12 మంది ఆరగిస్తూ కనిపించారు. కంటికి మింటికి ఏకదాటిగా ఏడ్చి ఇలా ఈ అరణ్యంలో తిరుగాడుచున్నాను కనుక మీరు కోట లోపలికి పోరాదు అని అక్కుపక్షి తన గాథను వివరించింది. ఆ మాటలకు గురు శిష్యులు తలలు పంకించారు. నాయనా, ఏకశిలానగర యువరాజా, విచారించకు. నీకు మంచి సమయస్ఫూర్తి ఉన్నందున నీవు ఈ రూపంలో నీ ప్రాణాలు దక్కించుకున్నావు. మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ భూతపుత్రికల ఆగడాలకు చరమగీతం పాడాలనుకుంటున్నాం. చావో రేవో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాం చెప్పాడు గురువు జయేంద్రుడు. గురుదేవా, మీరు మీ శిష్యులు సాధించాలని కోరుతూ ఇదిగో ఇక్కడే పొంచుంటాను. మీరే నాకు పూర్వరూపం కల్పిస్తారనే ఆశ నాలో ఉంది. అక్కడ ఏకశిలా నగరంలో నా తల్లిదండ్రులు నా రాకకై ఎదురు చూస్తున్నారు. వారికి నా పక్షి ముఖాన్ని ఎటుల చూపగలను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాకుమారా, భయపడకు. మనం ఇలా ఎందుకు కలుసుకున్నాము? నీకు 1000 శుభాలు కలగాలని కోరుతూ ఉన్నాను. నీవు ఇక్కడే మా కోసం నిరీక్షించు. ఒకవేళ సాధించలేకున్నామనుకో, నీవలే అక్కుపక్షుల దేహాల్లోకి చొచ్చి పక్షులుగా జీవిద్దాం అని గురువు చెప్పాడు. ఆ మాటలకు ఆ అక్కుపక్షి తలూపి అక్కడే ఉన్న భారీ వటవృక్షంపై చేరుకొని కోటలోకి చూడసాగింది. నలుగురు కోటలోకి ప్రవేశించారు. లోపల భూతపుత్రికలు వాయిద్యాలు వదిలి దుర్బినిలో తిలకిస్తూ నలుగురిని చూసి చప్పట్లు చరిచి సాహసవంతులకు స్వాగతం అని వీణలు మీటినట్లు గొంతులతో స్వాగతించారు. నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్కుపక్షితో మాట్లాడినంతా భూతపత్రికలు చూశారని అర్థం చేసుకున్నారు. ఏకశిలా నగరం రాకుమారుడు ఒక పక్షిలో దూరిపోయి ప్రాణాలు రక్షించుకున్నాడు. వాడి విద్య వాడికి పనికి వచ్చింది, కానీ వాడి శరీరం రక్షించుకోలేకపోయాడు. వాడి ప్రేతాన్ని అంతా కలిసి ఆరగించాం. ఇక వాడి జన్మ అంతా అక్కుపక్షిగానే బతకాలి. భూతపుత్రికల్లో పెద్దది అగ్నిగోళాల్లాంటి కళ్ళను తిప్పుతూ చెప్పింది. మిగిలిన 11 మంది అవునన్నట్లు తలలూపారు. గురు శిష్యులు మౌనంగా విన్నారు. భూతపుత్రికలు 12 మంది తమ అందమైన రూపాలతోనే నలుగురిని తీక్షణంగా చూశారు. మేము నిత్యం ఆకలితో అలమటిస్తుంటాం. అది నరులనే తింటూ మా ఆకలి తీర్చుకోవాలి. ఇతర పశుపక్షాదులను మేము తినము. లేకుంటే నరుల జోలికి పోకుండా ఇక్కడ అడవుల్లో సంచరించే లెక్కకు మించిన జంతువులను ఆరగించేవాళ్ళం. మరో భూతపుత్రిక ఎలాంటి నవ్వులు లేకుండా తీక్షణంగా చూసి మరీ చెప్పింది. గురు శిష్యులు ఎందుకిలా భూతపుత్రికలు తమ గోడు చెబుతున్నాయా అని ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి కళ్ళ ముందు ఎరపెట్టుకుని ఆరగించుకుంటా వారి గురించి వారు చెబుతున్నారు. ఎందుకు అని ఎవరికి వారే ఆలోచిస్తున్నారు. గురువు శాంతం విన్నాక, మీరెవరు? మీరు నిజంగా భూతపుత్రికలు కారు. ఏదో శాపవశమున ఇలా అయ్యారు. మీ శాపం మాసిపోయేది ఎలా? చెప్పండి, మా వంతు సాయం చేస్తాం అని వారికి చెప్పాడు. బలి మానవులారా, మీ తెగువను ఏమని పొగడను?
మీ వంటి అల్పురా మా శాపం నివృత్తి చేసేది? అందుకు యుగపురుషుడు వంటి వ్యక్తి రావాలి. మాకు ఈ శాపం నుంచి విముక్తి లభించాలి. వారిలో ఒకతే ఒకంత విచారవదనంతో చెప్పింది. మీరు ఎదురు చూసిన యుగపురుషులు మేమెందుకు కారాదు? నేను కావచ్చు, నా శిష్యులు కావచ్చు, మీ కష్టాన్ని మాపడానికే పని కట్టుకుని వచ్చాం. గురువు జయేంద్రుడు వారికి నమ్మకం కలిగేలా నచ్చచెప్ప చూశాడు. ఈసారి 12 మంది భూతపుత్రికలు పగలబడి నవ్వారు. మీరెందుకు ఇలా నవ్వుతున్నారో మాకు తెలుసు. గురువు వారి ఆంతర్యం తెలుసుకొని మరీ రెట్టించాడు. నవ్వులు ఆపి నలుగురిని తినేసేలా చూశాయి. భూతపుత్రికలు సనుగుకున్నాయి. ఎందుకలా? కాలయాపన. వారితో ఎందుకీ ముచ్చట్లు? వారిని ఎలా భక్షిద్దామా అని ఆలోచన చేయకుండా మన శాపాలు వారికెందుకు? వారేమైనా మన గోడు మాపగలరా అని లోగొంతుతో ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. వారిలో పెద్దది మరింతగా వారిని సముదాయిస్తూ, నరులు మహామోసగాళ్ళు. వారితో ఎందరెందరో తలపండిన భూతపితలు, భూతమాతలు, భూస్థాపితమైన కథలు ఎన్ని మనం వినలేదు అన్నట్టు వారు కాలభైరవుని ఆలయం నుంచి తీసుకువచ్చిన తాటాకులు మన చేతికి ఇచ్చిన మరుక్షణం మన రూపాలు ఎలాగూ మారిపోతాయి. వారికి కాలం మూడిపోతుంది. ఇంకెంత కొద్దిసేపే అలా గమనించండి. సరే నరులారా, కాలభైరవ ఆలయంలో మీరు మాకు ఇవ్వవలసిన తలా ఒక తాటాకు పత్రాన్ని సేకరించారు. వాటిని మాకివ్వండి అని చేయి చాచింది ఒక భూతపుత్రిక. అందులో రాసున్నదంతా చదివాను. తాటాకు ఎవరికి సమర్పిస్తామో వారికి మా ప్రాణాలు దారిపోయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ కాలభైరవుని ముందు ఒప్పుకున్న పత్రం. ఆ మాటలు విన్న మరుక్షణం భూతపుత్రికలు ఒక్కసారి పట్టరాని ఆగ్రహానికి గురయ్యారు. అరే నరపిశాచుల్లారా, ఆకలితో చస్తున్న మాకెందుకురా ఈ కాలయాపన? మర్యాదగా తాటాకు పత్రాలు ఇవ్వండి అని ఏకకంఠంతో గర్జించాయి. ఆ గర్జనలకు అక్కడ పరిసరాలు మారుమ్రోగాయి. నలుగురు దాచుకున్న తాటాకు పత్రాలు బయటకు తీసి వారి ముందే ఛిద్రం చేశారు. ఆ వెంటనే ఇంద్రజాల విద్యను ఆవహింపచేసుకొని ఆ ఛిద్రమైన తాటాకు పత్రం ముక్కలుగా ఊదేశారు. అవి ఈదురుగాలుల్లో ఎగిరిపోయినట్లుగా దూసుకుపోయాయి. అంతే, ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా భూతపుత్రికలు గగ్గోలు పెట్టాయి. వారిలో ఒకరిద్దరు తప్ప అందరూ నేల మీద పడి ఆకలితో లుంగలు చుట్టుకుపోయారు. అక్కా, ఆకలి భరించలేకున్నాం. ఈ దిక్కుమాలిన గడ్డ ముసరాడు పెద్ద మాంత్రికుడిలా ఉన్నాడు. వాడిని ఏం చేస్తావో? వాడు ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా మనం బతకం. వాడు మనకంటే శక్తివంతుడు అని తేలిపోయింది. తాటాకుపై ఎప్పుడైతే నరులు చదవలేని భాషను చదివాడంటే ఆ క్షణమే మనకు మూడిందే చెప్పి బోరున విలపించాయి. భూతపుత్రికల్లో పెద్దది కింద పొర్లాడుతున్న తన వారిని చూసి తల్లడిల్లిపోయింది. ఇక లాభం లేదని చావో రేవో తేల్చుకోవాలనుకుంది. కండ్లు మూసుకొని, ఈ అందమైన దేహంతో వీరిని నిర్జించలేను. నా పూర్వరూపం నాకివ్వండి కాలభైరవ అని కోరింది. ఓ భూతపుత్రికల్లారా, ఇక మీ పూర్వరూపాలు తిరిగి రావు. ఆ గురు శిష్యులతో మీ శాపాన్ని మాపుకునేందుకు అవకాశం మీకు లభించింది. ఆ దిశలో వారిని అర్థించండి అని కోట ప్రతిధ్వనించేలా కాలభైరవుని వాక్కులు వినిపించాయి. గురు శిష్యులు ఆ మాటలను విన్నామా లేక భ్రమంలో ఉన్నామా అని ఒకంత అయోమయ స్థితిని ఎదుర్కొన్నారు. కాలభైరవ, బక్క చిక్కిన ఈ గడ్డం గురువు కండపట్టిన ఆ ముగ్గురు యువకులు అతిథి శకులతో కూడి ఉన్నవారా? మాపై నీకెందుకో కంటగింపుగా ఉందా? లేకుంటే ఈ నలుగురిని తినేసి మా ఆకలి తీరు మార్గాన్ని చెప్పుకుంటా ఆకలితో అల్లాడిపోతున్న మాకు ఇలా నిరోధిస్తావా? మాపై కరుణ చూపు. మరుక్షణం ఈ గడ్డం గురువుని, ఈ కండపట్టిన ఈ ముగ్గురు యువకుల్ని భక్షించే మార్గం మాకు చూపించు అని చేతులెత్తి వేడుకున్నాయి భూతపుత్రికలు. అవి పూర్తిగా ఆకలికి అల్లల్లాడిపోతున్నాయి. వాటి కళ్ళ ముందు నలుగురు నరజీవాలున్నాయి. వారిని చూడగానే వారికి ఆకలి పొట్టలోంచి తన్నుకు రాసాగింది. చూస్తుండగానే పెడబొబ్బులు పెడుతూ నేలపై గింగిరాలు కొట్టాయి. శిష్యులైన ముగ్గురు రాకుమారులు ఆ భూతపుత్రికల ఆకలితో అల్లల్లాడిపోవడం చూసి మానసికంగా చాలా బాధపడ్డారు. గురుదేవ, ఏమిటి మార్గం? నేను వారికి ఆహారమైపోతాను అని మేఘనాథ్ ముందుకు అడుగులు వేశాడు. గగ్గోలుగా రోధిస్తున్న భూతపుత్రికలు ఆ మాటలు విని ఏడుపును మానుకొని ఆత్రంగా చూశాయి. అవును గురుదేవ, అందమైన రూపాలతో అప్సరసలను తలదన్నేలా ఉన్న ఈ ముద్దుగుమ్మలు భూతవేషాలే లేకుండా కనిపిస్తున్నారు. వీరిని చూస్తుంటే జాలి వేయుచున్నది. నేను ఆహారమైపోయి వీరికి ఆకలి తీర్చెదను, అనుజ్ఞ ఇవ్వండి అని గురువాజ్ఞకై చేతులు జోడించాడు శిష్యుడు చంద్రహాస్. ఈరోజు శిష్యులమై దేశాటనలో ఉన్నాం.
కానీ రేపు ధరణి తలాన్ని ఏరే రాజులమవుతున్నాం. ఇలా మా కళ్ళ ముందు అన్నార్తులైన వారిని ఆదుకోవడం మా ప్రథమ కర్తవ్యం. కనుక నేను వీరికి ఆహారమై వారి క్షుద్బాధ తీర్చదను. అవశ్యం నాకు అనుజ్ఞ ఇవ్వండి అని మూడో శిష్యుడు శబరీంద్రుడు కూడా వారికి ఆహారం అయిపోవడానికి సిద్ధపడ్డాడు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. భూతపుత్రికలు గుడ్లప్పగించి నాలుకలు తడుపుకుంటూ ఆ ముగ్గురి వైపు ఆత్రంగా చూశాయి. వాటికి నిలువ శక్తి కూడా లేని పరిస్థితిలో మిగిలాయి. గురువు జయేంద్రుడు శిష్యుల తీరకు ఎంతో ఆనందించాడు. మీలో ఎదుటివారి ఆకలి తీర్చు ఆలోచన లెస్సగా ఉన్నది. అయితే మీరు అన్నట్లు అందమైన ముద్దుగుమ్మలుగా వీరు మీ ముందున్నారు. ఈ రూపాలతో వికృతమైన ఎదుటి వారిని చంపి భక్షించే శక్తి వీరికుండదు. అందుకే వారు భూత రూపాలను ఇవ్వవలసిందిగా కాలభైరవుని కోరుతున్నారు. ఏదో శక్తి మన రూపంలో వీరిని వారు కోరుకున్న రూపం వారికి లభించకుండా అడ్డుపడుతున్నది వివరంగా చెప్పాడు. ముగ్గురు శిష్యులు ముందుకు వచ్చారు. ఓ అందమైన ముద్దుకుమలారా, మిమ్మల్ని నోరారా భూతపుత్రికలు అని పిలవాలనిపించడం లేదు. కానీ మీరు మనుషులనే తినేందుకు సిద్ధపడుతున్నారు. కనుక పైశాచికమైన మీ తలంపు రాక్షసులనే మించింది. అయినా మీ ఆకలి తీర్చాలనే నిర్ణయానికి వచ్చాము. మా ముగ్గురం జయేంద్రులకు శిష్యులము, 3 రాజ్యాల వారసులము, యువరాజులము. మాకు తెలిసిన విద్యల్లో వశ్యం అనే విద్యను మీపై ప్రయోగిస్తాము. భూతపుత్రికలు ఆకలి రోగానికి ఒకంత వెనక్కి పెట్టి రాకుమారుడు శబరీంద్రుడు మాటలు చెవులు రిక్కించి విన్నాయి. 64 విద్యల్లో వశ్యం బహు గొప్పది. దాని ప్రభావంతో మీ అందమైన రూపాలను మీరు కోరిన విధంగా మార్చుకోగలరు. ఆ విద్య మీపై తక్షణం పనిచేస్తుంది చెప్పాడు చంద్రహాస్. రాకుమారుడు మేఘనాథ్ కండ్లు మూసుకొని ఆ విద్యను భూతపుత్రికలపై ప్రయోగించాడు. మరుక్షణం భూతపుత్రికలు అంతవరకు ఉన్న ముద్దుకుమ్మల రూపం నుంచి భయంకరమైన రూపాలు వారికి వశమయ్యాయి. భూతాలుగా చూస్తుండగానే మారిపోయారు. అక్కడి నుంచి వారిలో విచక్షణ మరి లేనంతగా భయంకరంగా అరుస్తూ కళ్ళ ముందు కనిపిస్తున్న నరుల దేహాలను చీల్చి చెండాడి ఆరగిద్దామని ఆత్రమే వారిలో కనిపించింది. ముగ్గురు రాకుమారులు ఏమాత్రం బెదరకుండా వారి ఎదుట నిలబడ్డారు. భూతపుత్రికలు సమీపించి ముగ్గురిని పట్టుకుని అగ్నిగోళాల్లాంటి కండ్లతో చూసి పెద్ద పెట్టును నవ్వారు. తన శిష్యులు ముగ్గురు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ భూతాల ముందు నిల్చొని తీరు చూశాక గురువు జయేంద్రునికి ఎంతో ఆనందం వేసింది. వీరు రాచబిడ్డలు. ప్రాణాలు తృణప్రాయంగా చూస్తున్నారు. ఎదుటివారి ఆకలి తీర్చడానికి ఏమాత్రం వెనకాడలేని వీరి దృఢచిత్తాన్ని తలుచుకొని మనస్సులోనే మురిసిపోయాడు. 12 మంది భూతపుత్రికలు ముగ్గురిని చీల్చి చెండాడుకుని ఆరగించాలని తహతహగా ఉన్న వారికి ఆ ముగ్గురు ఏమాత్రం భయపడకుండా కళ్ళు మూసుకొని సిద్ధమన్నట్లు ఉండటంతో ఆశ్చర్యమేసింది. ఓరి, మీకు ప్రాణభయం లేదా? ప్రాణభీతితో అరుస్తూ కాళ్ళా వేళ్ళా పడుతుంటే ఆ హుషారు వేరురా. ఇంతకాలం ప్రాణాలు పోతున్నాయి అని పదే పదే అరుస్తున్న వారిని పట్టుకొని మేము రెచ్చిపోయి భక్షించే వాళ్ళం. అందుకు భిన్నంగా మీరు ఉన్నారు. వధించి తినడానికి చప్పిడి భోజనంలా ఉందిరా. చీలికలుగా ఉన్న నాలుక అల్లల్లాడిస్తూనే ఒక భూతపుత్రిక గర్జించింది. మీ ఆకలి తీర్చుకోండి, మేము వీసమెత్తు బాధపడం. ఎంతటి బాధనైనా ఓర్చుకోగలం. మా నోరు పెగలదుగాక పెగలదు. ప్రాణాలున్నంత వరకు మౌనంగా భరిస్తాం బదులిచ్చాడు చంద్రహాస్. ఏ పాపం చేశాం? నేడు చప్పిడి తిండి తినే కర్మ దాపురించింది. ఆ గడ్డం వాడిని భక్షిద్దాం. వాడు అరిచి గీపెడతాడు. అప్పుడు రెచ్చిపోయి మరి ఆకలి తీరేలా తినేద్దాం అని గురువు జయేంద్రుల వైపుకు వెళ్ళాయి. గురువు జయేంద్రుడు రారమ్మని ఆహ్వానించాడు. ముందు మమ్మల్ని భక్షించాకని మా గురువుని తాకండి. గురువుని కాపాడుకోలేని అసమర్థులం కాలేము. మా సంగతి ఏమి చేశారో తేల్చండి. శిష్యులు తలా ఒక మాట చెబుతూ ముందుకు తోసుకొని వచ్చారు. ముగ్గురు రాకుమారులు భూతపుత్రికలకు అడ్డం పడ్డారు. ఒకవైపు ఆకలి, మరోవైపు ముగ్గురు శిష్యులమంటూ గురువును కాపాడుకునే యత్నం. ఆ పైన గురువు కూడా తినేయమని రారమ్మంటున్నాడు. వాడు కూడా అరిచి గీపెట్టడు. ఈ చప్పిడి మాంసభక్షణ చేయలేం అని భూతపుత్రికలు ఆ నలుగురిని భక్షించి ఆకలి తీర్చుకోవడానికి ససేమిరా అని దుఃఖితులై కూర్చున్నారు. అక్కడ నిశ్శబ్దం ప్రతిక్షణం పెరిగిపోయింది. కోట మొత్తం ప్రతిధ్వనించేలా కాలభైరవుని మాటలు మరోసారి వినిపించాయి. ఓ భూతపుత్రికలారా, నోటి వద్ద కూడును కాదన్ననాడు మీకు శాప విమోచనం కలుగుతుందని మీకు గురువు ఇచ్చిన వరం ఉంది. మీరు ఇక భూతపుత్రికల రూపాలను వదిలి మీ గంధర్వలోకానికి యథేచ్ఛగా సాగిపోండి. ఒక్కసారి భూతపుత్రికలు చూస్తుండగానే గంధర్వ కన్యలుగా మారిపోయి చేష్టలుడిగిపోయి అక్కడ నిల్చుండిపోయారు. గురువు జయేంద్రుడు కమండలంలో నీటిని వారిపై చిలకరించి, ఓ గంధర్వ కన్యలారా,
మీ నెలవలకు తరలిపోయే ముందు మీ యొక్క శాపం, దానికి కారణం మాకు చెబుతారని ఆశిస్తున్నాను అని కోరాడు. అప్పటికి ఆ గంధర్వ కన్యలు యథాస్థితికి వచ్చారు. ఇంతవరకు కర్కశంగా వ్యవహరించిన వారిలో పెను మార్పులు క్రమంగా చోటు చేసుకున్నాయి. పూర్వస్థితికి చేరుకున్నారు. గురుదేవులకు అభివాదములు. మేము శృతధన్యుడు అని గంధర్వునికి పుట్టిన 12 మంది పుత్రులం. మాకు సంగీతం అంటే ప్రాణం. మాకు విద్యలు నేర్పిన మాతంగ మహర్షికి నిత్యం గురుపూజ చేసే వాళ్ళం. అయితే ఒకరోజు మా గురువైన మాతంగుడు తనకు మనస్సు ఏమీ బాగులేనందున మానసికంగా ఉల్లాసం కలుగునట్లు సంగీతంతో తన రుగ్మతను లేకుండా చేయమని, అందుకు మనస్సు రంజింపచేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మేము గురువాజ్ఞకు బద్దులమయ్యాం. వివిధ వాయిద్యాలతో వీణులు విందుగా పరిసరాలను పరవశింపచేశాం. గురువును రంజింపచేశాం. మేము కూడా పరవశత్వంతో మేనులు మరిచి ఆ వాద్యాలను అలా మీటుతూనే ఉన్నాం. చాలించండి గురువు ఎన్నిసార్లు చెప్పినా మా చెవులకు పోకలేదు. అప్పటికే మేమంతా తుంబుర గానంలో లీనమయ్యాం. దాని ప్రభావం మహోన్నతమైనది. గురువు ఎన్నిసార్లు చెప్పినా మా చెవులకు అసలు సోకనే లేదు. గురువు కూడా ఆ గానామృతానికి పరవశుడై చీకటి పడ్డ వరకు అలానే లీనమయ్యాడు. అలా రాత్రి పగలు తేడా లేకుండా మా వాయిద్య గోష్ఠి సాగింది. మాతంగ మహర్షి కూడా చివరికి మాతోనే లోకాలను మరచి మా సంగీతంలో ఓలలాడాడు. అలా ఒక పక్షం రోజులు సాగింది. మేము గంధర్వులం కనుక మాకు అమృతపానం వలన రాత్రి పగలు తేడా, నిద్రాహారాలు, బాధ, అలసట, నిస్సత్తువ తెలియవు. మా గురుదేవుడు మాతంగునికి మాత్రం ఇవన్నీ అంటిపెట్టుకుని ఉన్నందున శుష్కించిపోయాడు. ఒక్కసారి తుంబురగాన మైకంలోంచి తేరుకొని ఒకసారి లేవబోయాడు. నిస్సత్తువ నిలువెల్లా ఆవహించింది. లేవలేక చతికిలబడ్డాడు. అప్పటికే వృద్ధాప్యం అతన్ని శారీరకంగా హింసిస్తున్నందున తట్టుకోలేకపోయాడు. కండ్ల వెంట అగ్ని కణాలను చిందించాడు. ఓసి మందభాగ్యులారా, మీరు గంధర్వ కన్యలమని విర్రవీగుచున్నారు. అన్నపానీయములు లేకున్నా బ్రతకగలరు. అందుకే రాత్రి పగలు తేడాలు మరచి పక్షం దినాలు నిత్యకర్మలు చేయనీకుంటా మీ గానంలో నన్ను మోహితుడిని చేసి శరీరాన్ని కృంగదీస్తారా? ఇదే మీకు శపిస్తున్నాను. భూతపుత్రికలై ఈ మానవలోకం మానవులనే భక్షిస్తూ జీవించండి అని శపించాడు. అప్పటికి మాకు ఇహంలోకి రాలేని పరిస్థితిలో మా సంగీతంలో మైమర్చి ఉన్నాం. గురుదేవుడు మరింత మండిపడ్డాడు. తక్షణం నా శాప ఫలితం కనిపించుగాక అని మరోసారి శపించాడు. చూస్తుండగానే మా అందమైన గంధర్వ రూపాలు పోయి వికృతమైన భూతాలుగా మారిపోయాం. దాంతో వెంటనే ఇహంలోకి వచ్చాం. ఏమి జరిగిందో తెలియని పరిస్థితుల్లో గురువును చూడగానే ఎందుకు ఇలా అయిపోయామని ప్రశ్నించాం. అందుకు గురువు మాతంగుడు అయోమయంగా చూసి జరిగిందంతా చెప్పి నా అసహనం, నా నీరసం నన్ను దారి తప్పించాయి. అందుకే నిష్కారణంగా శపించాను అని బాధపడ్డాడు. గురుదేవా, ఈ భూతాల రూపంతో మేము ఎలా మా లోకానికి పోగలం అని వెక్కి వెక్కి ఏడ్చాము. మాతంగుడు జారిపడ్డాడు. బిడ్డలారా, ప్రతి శాపానికి ఒక విమోచనం ఉంటుంది. దాన్ని మీకు వివరిస్తాను. ఇక్కడికి తూర్పు దిశగా 50 క్రోసుల దూరంలో సమరద్వీప నగరం అని ఒక శిథిలమైన కోట ఉంది. అది నిర్మానుష్యమైపోయింది. అక్కడికి పోయి మీరు మీ సంగీత సాధనలో జీవించండి. అయితే మీకు సంగీత సాధనలో మీ పూర్వరూపాలుంటాయి. ఇక ప్రతి జీవికి ఆకలి అనేది ఉంది. మీరు నరమాంస భక్షణతో మీ జీవితం సాగిపోతుంది. కోటలోంచి మీ సంగీతాన్ని విని ఆకర్షితులై వచ్చే పాఠశాలలను యథేచ్ఛగా భక్షించి మీ ఆకలి తీర్చుకోండి. ఎప్పుడైతే మీకు ఆహారంగా భక్షించమని ముందుకు వచ్చిన నరులను మీరు తినరాదు. అదే మీకు శాప విమోచనం. ఆ వెంటనే మీ పూర్వరూపాలతో మీ లోకానికి సాగిపోండి అని తెలిపాడు. గంధర్వ కన్యలు తమ గాథను గురు శిష్యులకు వినిపించారు. ఇది మా శాప విమోచన కథ. మీ దయ వల్ల, మీ శిష్యుల సాహసం వలన మాకు పూర్వరూపాలు వచ్చాయి. మేము తిరిగి మా లోకానికి పోవడానికి అనుజ్ఞ ఇవ్వండి అని చేతులు జోడించి కోరారు. జయేంద్రుడు వారికి అనుజ్ఞ ఇవ్వడంతో 12 మంది గంధర్వ కన్యలు గురు శిష్యుల వద్ద సెలవు తీసుకుని ఆకాశ మార్గాన పయనించారు. శిష్యులారా, మన రాకతో ఇక్కడ నిత్యం భూతపుత్రికల సంగీతంతో బాటసారులను ఆకర్షించడం, ఆ పైన ఆ భూతాలు బాటసారుల్ని భక్షించడం, ఇవన్నీ నేటితో పరిసమాప్తం అయ్యాయి చెప్పాడు గురువు. నిజమే గురుదేవా, నమ్మలేని నిజాన్ని కళ్ళ ముందే చూశాం అని శిష్యులు చిరునవ్వులతో చెప్పి మరో మజిలీ వైపు గురువు వెంట నడిచారు.